కర్నూలు జిల్లాలో పారిశుధ్య కార్మికుల సమ్మె 10వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా ఎముగునూరులో కార్మికులు వినూత్నంగా నిరసన తెలిపారు. నడి రోడ్డుపై భోజనం చేస్తూ ధర్నా చేశారు. తమ బ్రతుకులను రోడ్డు పాలు చేశారని ప్రభుత్వంపై మండిపడ్డారు. తమ న్యాయమైన కోర్కెలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దాదాపు 10 రోజుల నుంచి కూడా ఆందోళన కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం చాలా బాధాకర విషయం. కానీ ఆయన 2019 ఎన్నికల నాటికి మేము అధికారంలోకి వస్తే మున్సిపల్ రంగంలో పనిచేసిన అందరం కూడా మేము కాంట్రాక్ట్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇస్తాం, కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లిస్తాము. నన్ను నమ్మండి, మాట ఇచ్చాను, మాట తప్పును మడమ తిప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 4.5 ఏళ్ళు మీరు అధికారంలో ఉండి ఏ ఒక్క కార్మికునికైనా కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చిన దాఖలు ఉన్నాయా అని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నాం. 10వ రోజు సందర్భంగా ఇవాళ వినూత్నంగా కార్మికులను రోడ్డు పాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి నిరసిస్తూ ఇవాళ మాతో పాటు మా కుటుంబ సభ్యులు కూడా ఇవాళ రోడ్లోనే భోజన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచించాలి. ఇప్పటికైనా మీరు చర్చలు పిలిపించి